ఓకే హై ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి యూట్యూబ్కి సంబంధించిన మానిటైజేషన్ పాలసీస్ గురించి అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ఇది చాలా పెద్ద అప్డేట్. అండ్ అప్డేట్ అనగానే చాలామంది ఏమనుకుంటారంటే ఇదివరకు 4000 గంటలు 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, సో ఇప్పుడు ఇంకా వేరేది ఏమన్నా మార్చారేమో అని అనుకుంటున్నారేమో. అట్లేం కాదు, అవి అలాగే కంటిన్యూ అవుతున్నాయి యాజ్ ఆఫ్ నో వరకు. మేబీ ఇన్ ఫ్యూచర్ మారితే మారొచ్చు, చెప్పలేం మనం. బట్ ఇప్పుడు ఏదైతే కంటెంట్ మీరు చేసే వీడియోస్ విధానం ఏదైతే ఉంటుందో ఆ వీడియో విధానం ఇప్పుడు వీళ్ళు కొన్ని అయితే చెప్పారు. వీళ్ళు చెప్పే విధంగా మీ వీడియోస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ ఛానల్కి మానిటైజేషన్ అయితే అవ్వదు. ఓకేనా? సో మీరు ఎంత చేసినా కానీ వేస్టే అన్నట్టుగా చెప్తున్నారు. సో అవి ఏంటి అండ్ ఆ పర్టికులర్ కంటెంటే ఎందుకు వీళ్ళు ఏమంటారు మానిటైజేషన్ ఇవ్వని అంటున్నారో దాని గురించి కూడా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఈ వీడియోలో చేస్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియోకి ఒక 2000 లైక్స్ అయితే టార్గెట్ పెట్టుకుందాం. మీరు లైక్ చేస్తే ఏంటంటే ఈ వీడియో అనేది మరికొంతమంది కొత్త క్రియేటర్స్కి రీచ్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో వీడియో ఇంకెవరైనా లైక్ చెప్పితే లైక్ చేయండి. ఇక మనం అప్డేట్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు మేజర్గా ఒరిజినల్ కంటెంట్ చేసే క్రియేటర్స్కి మాత్రమే రెవెన్యూ ఇవ్వాలని డిసైడ్ అయ్యారండి. ఒరిజినల్ కంటెంట్ క్రియేటర్స్ అంటే ఎగ్జాంపుల్ నేనున్నాను, అంటే ఇప్పుడు నేను ఎట్లయితే కెమెరా ముందుకు వచ్చాను, ఇప్పుడు అప్డేట్ వచ్చింది, దాన్ని చదువుకున్నాను, దాన్ని అర్థం చేసుకున్నాను. సో కెమెరా ముందుకు వచ్చి నా ఓన్ వాయిస్ నా ఓన్ ఫేస్ పెట్టేసి నేను వీడియో చేస్తున్నాను. సో ఇది ఒరిజినల్ కంటెంట్ అవుతుంది. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే వేరే వాళ్ళ సినిమాల్లో ఉన్న స్క్రీన్ షాట్లు తీసుకొచ్చి, అంటే వేరే వాళ్ళ సినిమాలో ఉన్న ఫోటో ఫ్రేమ్ తీసుకొచ్చి స్క్రీన్ షాట్ తీసుకొని దీంట్లో పెడతారు. కొంతమంది గూగుల్లో ఫొటోస్ డౌన్లోడ్ చేసుకొని స్క్రీన్ మీద పెడతారు. ఇంకొంతమంది గూగుల్లో ఉన్న ఫొటోస్ని స్క్రీన్ షాట్ తీసి దాన్ని క్రాప్ చేసి కలర్ మార్చేసి స్క్రీన్ మీద పెడతారు. సో ఈ టైప్ ఆఫ్ కంటెంట్ ఏంటంటే అది ఒరిజినల్ కంటెంట్ కింద డిక్లేర్ అవ్వదన్నమాట. అది ఎంతసేపటికి కాపీ కింద చూస్తారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ మీరు ఈ టైప్ ఆఫ్ కంటెంట్ చేస్తున్నారు కదా, కాబట్టి మేము రీయూజ్డ్ ఇచ్చాము, రిపిటేటివ్ కంటెంట్ ఇచ్చాము, మిస్లీడింగ్ మెటాడేటా అని కూడా ఇచ్చి మానిటైజేషన్ తీసేస్తున్నాం. బట్ స్టిల్ చాలా ఛానల్స్ ఇంకా పుట్టుకొస్తూనే ఉన్నాయి పుట్టగొడుగుల్లాగా, బట్ ఎవరు కూడా మారట్లేదు. కాబట్టి అసలు ఖచ్చితంగా ఈ టైప్ ఆఫ్ కంటెంట్ చేసే ఛానల్స్ని కంప్లీట్ ఇనెలిజిబిలిటీ కింద పెట్టేస్తాం. మీరు ఎప్పుడైతే కంటెంట్ మార్చుకుంటారో అప్పుడు మాత్రమే మీ ఛానల్ ఎలిజిబిలిటీకి వస్తుందని చెప్తున్నారు. సో నేను చెప్తాను ఏవేవి ఛానల్స్ వీళ్ళు ఇన్ఎలిజిబిలిటీ కింద పెట్టారు, అంటే ఏ ఛానల్స్కి వీళ్ళు మానిటైజేషన్ ఇవ్వని అంటున్నారు అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. చూడండి, అందులో ఫస్ట్ వన్ వచ్చేసి స్లైడ్ షో వీడియోస్ అండి. స్లైడ్ షో వీడియోస్కి మీకు మానిటైజేషన్ ఇవ్వరు. అంటే స్లైడ్ షోస్ అంటే ఏదో సెలబ్రిటీస్ ఫోటోలో, దేవుడి ఫోటోలో, లేకపోతే ఇంకోటి ఏదో ఒకటి గూగుల్లో దొరికిందో లేకపోతే వాట్సాప్లో వచ్చాయో అవి ఇవి అన్నీ తీసుకొచ్చి ఏదైనా సరే, ఈవెన్ మీ సొంత ఫోన్తో ఫోటో తీసిన ఫోటో అయినా సరే స్క్రీన్ మీద పెట్టి బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వేసి కొంతమంది చేస్తూ ఉంటారు. అండ్ అట్లాగే ఏఐ వాయిస్ పెట్టి కొంతమంది చేస్తూ ఉంటారు. ఇట్లాంటి వీడియోస్కి మానిటైజేషన్ ఇవ్వమని చెప్పారు. అయితే ఇక్కడ ఇంకొంతమంది అడుగుతారు, అన్న ఓన్ వాయిస్ ఇచ్చి చేస్తే అంటే స్క్రీన్ మీద స్లైడ్ షోస్ పెట్టి మా సొంత వాయిస్ ఇచ్చి చేస్తే అవుతుంది అన్న అని అంటారు. సో ఇది వాళ్ళంతా క్లియర్గా అయితే చెప్పలేదు, కానీ నేను రికమెండ్ చేసేది అయితే ఒకటేనండి, ఇలా కూడా వద్దు. మీరు ఏం చేయాలనుకున్నా కానీ స్క్రీన్ మీద కనిపించండి, మీ ఓన్ వాయిస్ ఇవ్వండి, దిస్ ఈస్ ద బెస్ట్. ఓకేనా? ఇలాంటి ఛానల్స్ ఏది ఇప్పుడు నేను చెప్పిన లాంటిది అయితే మాత్రం మానిటైజేషన్ అవుతుంది. స్లైడ్ షో వీడియోస్ అంటే అది స్లైడ్ షో పెట్టేసి ఫొటోస్ పెట్టి స్లైడ్ షో వేసేసి ఒక చిన్న ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ వేసి దానికి ఏఐ వాయిస్ లేకపోతే మ్యూజిక్ లేకపోతే మీ వాయిస్ పెట్టి చేసిన మానిటైజేషన్ అయితే ఇవ్వరు. నెక్స్ట్ వన్ వచ్చేసి న్యూస్ ఛానల్స్ అండి. చాలా మంది ఏం చేస్తారంటే న్యూస్ అండ్ యాప్లో లేకపోతే ఇంకోటి కొన్ని యాప్స్లో వచ్చిన న్యూస్ని కలెక్ట్ చేసుకొని వీళ్ళు ఏం చేస్తారంటే స్క్రీన్ మీద పెట్టేసి వాళ్ళ ఓన్ వాయిస్ ఇవ్వటమో లేకపోతే ఒక చిన్న భయంకరమైన మ్యూజిక్ని ప్లే చేయటమో చేస్తూ ఉంటారు. ఇలాంటి ఛానల్స్కి కూడా వీళ్ళు మానిటైజేషన్ ఇవ్వమని చెప్పేశారు. నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ స్క్రోలింగ్ అండి. అంటే స్క్రీన్ మీద టెక్స్ట్ రాసి ఒక స్టోరీ బ్యాక్గ్రౌండ్లో చదువుతూ ఉంటారు, ఆ టెక్స్ట్ అనేది పైకి వెళ్తూ ఉంటుంది అనమాట. సో ఇలాంటి ఛానల్స్కి కూడా వీళ్ళు మానిటైజేషన్ ఇవ్వమని చెప్పేసి క్లారిటీ ఇచ్చారండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రియాక్షన్ వీడియోస్. వేరే ఎవరో చేసిన వీడియోస్కి వీళ్ళు ఏం చేస్తారంటే రియాక్షన్ ఇస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది అనుకోండి, ఆ సినిమా ట్రైలర్ ఎలా ఉంది అని చెప్పేసి రియాక్షన్ ఇవి చేస్తూ ఉంటారు. సో ఆ రియాక్షన్ వీడియోస్కి కూడా వీళ్ళు మానిటైజేషన్ ఇవ్వమని చెప్తున్నారు. సో నాట్ ఓన్లీ సినిమా ట్రైలర్స్, ఏదైనా సరే ఏదో ఒక వీడియోని తీసుకొచ్చి దానికి మనం రియాక్షన్ ఇస్తూ ఉంటాం. అరే వీళ్ళు భలేగా ఫన్నీగా చేస్తున్నారని కొంతమంది నవ్వుతారు, అండ్ ఇంకొంతమంది ఫైట్ సీన్స్ చూసి మంచిగా ఇంప్రెస్ చేస్తున్నారు అన్నట్టుగా కొన్ని రియాక్షన్స్ ఇస్తారు. బ్యాక్గ్రౌండ్లో వీళ్ళు ఒక కెమెరా పెట్టుకొని ఒక సైడ్ కార్నర్లో వీళ్ళుండి, లేకపోతే కింద స్క్రీన్ మొత్తం వీళ్ళుండి పై స్క్రీన్లో వేరే వీడియో పెట్టేసి రియాక్షన్ ఇస్తూ ఉంటారు. సో అట్లాంటి ఛానల్స్కి కూడా అంటే రియాక్షన్ వీడియోస్కి కూడా మానిటైజేషన్ ఇవ్వమని చెప్పేసి చెప్పారు. నెక్స్ట్ షార్ట్స్ని రిమిక్స్ చేస్తూ ఉంటారు. అంటే వేరే వాళ్ళ షార్ట్ని ఫర్ ఎగ్జాంపుల్ వేరే వాళ్ళ వీడియోని నేను రిమిక్స్ అనే ఆప్షన్ వాడి వాళ్ళ షార్ట్ని నేను
నా ఛానల్లో రిమిక్స్ అనే ఆప్షన్ వాడి నేను పెట్టేశాను అనుకోండి, అలాంటి వీడియోస్కి కూడా మానిటేషన్ ఇవ్వమని చెప్పేశారు. అండ్ ఏఐ వీడియోస్ ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి కొంతమంది ఏఐ క్యారెక్టర్స్ని, కార్టూన్ వీడియోస్ని, సో ఈ టైప్ ఆఫ్ కొన్ని ఏఐ వాయిస్లు క్రియేట్ చేసి ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా. సో ఈ ఏఐ కంటెంట్కి కూడా మానిటేషన్ ఇవ్వమని చెప్పేసి క్లియర్గా చెప్పారండి. అండ్ అది నాన్ అథెంటిక్ కంటెంట్ కింద వస్తుంది కాబట్టి మీకు ఏఐ కంటెంట్ అనేది మీకు అది ఒరిజినల్ కంటెంట్ కింద డిక్లేర్ చేయరు. నేను కొన్ని వందల సార్లు చెప్పాను. ఈవెన్ దో లైవ్ చేసేటప్పుడు కూడా చాలామంది అన్న ఏఐని వాడుతున్నాను చూడొచ్చా, ఏఐని వాడుతున్నాను నా ఛానల్ మానిటేషన్ అవుతుందా లేదా అని చాలామంది కూడా అడిగారు. నేను అక్కడ కూడా క్లియర్గా చెప్పాను, ఏఐ అనేది యూట్యూబ్ రెస్ట్రిక్ట్ చేస్తుంది. రానున్న రోజుల్లో ఏఐ గురించి చాలా పెద్ద అప్డేట్ కూడా రాబోతుందని కూడా చాలామందికి చెప్పాను. నాకు కాల్ చేసిన వాళ్ళకు కూడా పర్సనల్గా చాలామందికి చెప్పాను. సో చెప్పాను కదా, అప్డేట్ అయితే వచ్చింది. అది ఏఐ కంటెంట్ చేసే వాళ్ళకు కూడా మానిటేషన్ అయితే తీసేస్తారు. అండ్ అట్లాగే సేమ్ వీడియోని మల్టిపుల్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తారు. ఇప్పుడు లైక్ ఒక వీడియో తీసుకొచ్చి ఇన్స్టాగ్రామ్లో పెట్టి అదే వీడియోని తీసుకొచ్చి యూట్యూబ్లో పెడతారు, లేకపోతే ఒక వీడియో యూట్యూబ్లో పెట్టి అదే వీడియోని తీసుకెళ్ళి ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో పెడతారు. అట్లా చేసిన మానిటేషన్ ఛాన్సెస్ అనేది ఉండవు. అండ్ మీరు ఎక్స్క్లూజివ్గా అంటే ఏదైనా ఒక వీడియో మీరు చేస్తే ఎక్స్క్లూజివ్గా ఆ వీడియో అనేది ఓన్లీ యూట్యూబ్లోనే ఉండాలి, ఎక్స్క్లూజివ్గా యూట్యూబ్ కోసమే క్రియేట్ చేయాలి. ఓకేనా. సో అలా కాదని మీరు ఎక్కడ పెడితే అక్కడ అప్లోడ్ చేసినా కానీ మానిటేషన్ ఛాన్సెస్ అనేది తక్కువ. ఓకేనా. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఒక చిన్న అప్డేట్ రోల్ అవుట్ చేద్దామని చూస్తున్నారు. ఒరిజినల్ ఆడియో, ఒరిజినల్ వీడియో అంటే మన సొంత ఆడియో, మన సొంత వీడియో ఎవరి దగ్గర కాపీ చేయకుండా మన సొంత ఫేస్, మన సొంత ఆడియో పెట్టి మీరు ఒక వీడియో చేశారనుకోండి, అలాంటి వీడియోస్కి యూట్యూబ్ రెవెన్యూ పెంచబోతుంది అని చెప్తున్నారు. అంటే నార్మల్గా అంటే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. నార్మల్ వీడియోస్కి ఒక 5 రూపాయలు వచ్చాయనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. నార్మల్ వీడియోకి ఒక 1000 వ్యూస్కి ఒక 5 రూపాయలు వచ్చాయనుకోండి. ఇట్లాగా ఒరిజినల్ వీడియో ఇట్లా చేసే వాళ్ళకి ఏంటంటే ఒక 7 రూపాయలు 50 పైసలు 8 రూపాయల దాకా రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే స్లైట్గా రెవెన్యూ ఒరిజినల్ కంటెంట్ క్రియేటర్స్కి పెంచబోతున్నారు అన్నట్టుగా చెప్తున్నారు. సో ఇలా చేస్తేనైనా సరే అందరూ డబ్బులు ఎక్కువ వస్తాయి కదా, అలాంటప్పుడు అందరూ కూడా ఒరిజినల్ కంటెంట్ క్రియేషన్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు అన్నట్టుగా చెప్తున్నారు. బట్ స్టిల్ ఈ అప్డేట్ అనేది చెక్ చేస్తున్నారు, ఇది ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంది అదంతా కూడా వాళ్ళు చెక్ చేసుకొని ఒక అప్డేట్ రూపంలో ఇస్తారు. అండ్ ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ మానిటేషన్ పాలసీస్ ఇవన్నీ కూడా July 15th నుంచి కూడా అఫీషియల్గా అమల్లోకి వస్తాయి అన్నమాట. అంటే ఇక్కడ వీళ్ళు చాలామంది అనుకునేది ఏంటంటే July 15th నుంచి చేసే ఛానల్స్కి మాత్రమే ఇవన్నీ వర్తిస్తాయని అనుకుంటారేమో. అట్లా కాదు. July 15th నుంచి పాత ఛానల్స్, కొత్త ఛానల్స్ అన్ని ఛానల్స్కి కలిపి ఈ అప్డేట్ వర్తిస్తుంది. ఒకవేళ ఇప్పటి వరకు మీకు మానిటేషన్ నుండి మంచిగా డబ్బులు వస్తున్నా కానీ July 15th లోపు అండ్ July 15th తర్వాత అయినా సరే మీ ఛానల్ని మళ్ళీ రివ్యూ చేస్తారు, మానిటేషన్ ఎలిజిబిలిటీ పెడతారు అనమాట. రిపిటేటివ్ కంటెంట్ కానీ రీయూజ్డ్ కంటెంట్ కానీ ఇవ్వటం, మానిటేషన్ తీసేయటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఎందుకన్నా సడన్గా యూట్యూబ్ వాళ్ళు ఈ అప్డేట్ తీసుకొచ్చారనంటే ఈ అప్డేట్ ఆల్రెడీ చాలా రోజుల నుంచి ఉంది. కాకపోతే ఏంటంటే సడన్గా ఈ అప్డేట్ని ఇంప్లిమెంట్ చేస్తే యూట్యూబ్లో 25 to 30% ఆఫ్ ది ఛానల్స్ వరల్డ్ వైడ్గా ప్రపంచవ్యాప్తంగా 25 నుంచి 30% ఛానల్స్ మానిటేషన్ పోతే చాలామందికి ఉపాధి కోల్పోతారు అని చెప్పేసి ఇన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ అప్డేట్లు తీసుకురాకుండా అంటే అట్లా జస్ట్ మోడరేట్ చేస్తూ వచ్చారు. బట్ ఇప్పుడు ఏంటంటే చాలా తీవ్ర స్థాయిలోకి వెళ్తున్నారు. అంటే ఏఐ పెట్టేసి చాలా దారుణాలు షూట్ చేస్తున్నారు, లేనిది కూడా ఉన్నట్టుగా క్రియేట్ చేసి పెడుతున్నారు. అండ్ అట్లాగే సెలబ్రిటీస్ని నోటుకు వచ్చినట్టు తిట్టడం, లేకపోతే ఈ దేశం గురించి లేకపోతే ఆ సీఎంల గురించి పిఎంల గురించి నోటుకు వచ్చినట్లు మాట్లాడటం. దీనివల్ల ఏంటంటే గవర్నమెంట్లు పడిపోతూ ఉంటాయి, యూట్యూబ్ మీద చాలా హెవీ ప్రెషర్ పడుతూ ఉంది. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు ఫేస్ క్యామ్ వీడియోస్ చేశారనుకోండి, అంటే ఇట్లా ఒరిజినల్ కంటెంట్ క్రియేషన్ చేశారనుకోండి, రేపటి రోజున ఏదన్నా మీరు ఒక పాలసీ వైలేషన్ వీడియో చేసినా అఫీషియల్గా మీ మీద అంటే మీ ఫేస్ డేటాని బేస్ చేసుకొని ఎవరైనా పోలీసులు మీ డేటా ఇదంతా అడిగినా కానీ అఫీషియల్గా ఈ క్రియేటర్ కాబట్టి ఇతని ఫేస్ని పట్టుకొని ఇతని అడ్రస్ని ఇతను ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు పాత రోజుల్లో ఏంటంటే నోటుకు వచ్చిందంతా కూడా మనం స్క్రీన్ మీద ఒక టెక్స్ట్ పెట్టో లేకపోతే వాళ్ళ ఫోటో పెట్టో నోటుకు వచ్చిందల్లా మాట్లాడవచ్చు, వాళ్ళని పట్టుకునే ఛాన్స్ కూడా చాలా తక్కువ. ఈవెన్ ఇప్పుడు రీసెంట్గా యూట్యూబ్ వాడు ఫేస్ వెరిఫికేషన్ కూడా పెట్టారు, మీరు అబ్జర్వ్ చేశారో లేదో. ఐడి అండ్ అడ్రస్ వెరిఫికేషన్ ప్రాసెస్ తీసేసి డైరెక్ట్గా ఒక సెల్ఫీ వీడియో అండ్ మీ డాక్యుమెంట్ పట్టుకొని యాడ్సెన్స్లో వెరిఫికేషన్ ఫినిష్ చేయాలి. పాత ప్రాసెస్ పోయి కొత్త ప్రాసెస్ వచ్చింది. అండ్ అట్లాగే యూట్యూబ్లో మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి మీ ఛానల్ని వెరిఫై చేయాలన్నా కానీ ఒక 15 seconds 20 seconds ఒక వీడియోని రికార్డ్ చేయాల్సి ఉంటుంది.
అర్థమవుతుందా? ఇది చాలామందికి తెలిసి ఉండొచ్చు అండ్ కొంతమందికి తెలియదు, కొత్తగా వచ్చే క్రియేటర్స్కి తెలియదు కాబట్టి చెప్తున్నాను. అంటే ఈ అప్డేట్స్ ఓవరాల్గా వీడు ఎందుకు తీసుకొస్తున్నాడు అని అంటే ఇక అఫీషియల్గా ఎవడైతే తప్పు చేస్తాడో వాడిని ఖచ్చితంగా శిక్షించాలి అన్నట్టుగా వీడైతే చేస్తున్నాడు. అండ్ అట్లాగే ఇప్పుడు యూట్యూబ్లో చాలా వరకు స్క్రాప్ ఉందండి. అంటే తెలిసి తెలియకుండా పాపం కొంతమంది సెలబ్రిటీస్ బతికున్నా కానీ వాళ్ళు చనిపోయారని నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అది చాలా తప్పు. సో ఇక మీదట అలాంటి కంటెంట్ రిపీట్ అవ్వదు. అంటే యూట్యూబ్లో ఉన్న చెత్తను మొత్తం ఇక మీదట మేము తొలగించబోతున్నాం. ఎవరైతే క్రియేటర్కి క్వాలిఫై అవుతారో, అంటే ఎవరైతే నిజంగా నిజాయితీగా వాళ్ళ ఒరిజినల్ కంటెంట్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ ప్లాట్ఫామ్ ఉపయోగపడుతుంది, మిగిలిన వాళ్ళకు ఉపయోగపడదు అన్నట్టుగా ఈ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి. సో ఈ అప్డేట్ అనేది అఫీషియల్గా జూలై 15 నుంచి అమల్లోకి రాబోతుంది. చెప్పాను కదా, అంటే జూలై 15కి క్రియేట్ చేసే ఛానల్కే కాదండి, పాత కొత్త ఛానల్స్ అన్నిటికీ కూడా ఈ అప్డేట్ అయితే వర్తిస్తుంది. ఓకేనా? కాబట్టి కొన్ని నెలల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి నేను ఇదే చెప్తున్నాను, మీ ఒరిజినల్ కంటెంట్ మీద డిపెండ్ అవ్వండి. స్లైడ్ షోస్ అవి ఇవి ఏది వేయకండి. ఇప్పుడు చాలామంది అడుగుతారు, అన్న సీరియల్ కంటెంట్ చేయవచ్చా? నేను నా సొంత స్టోరీస్ స్క్రీన్ మీద టెక్స్ట్ స్క్రోల్ చేసుకొని నా ఓన్ వాయిస్ ఇచ్చే చేస్తున్నా, ఆ ఛానల్స్కి అవుతుందా అన్న? వాళ్ళు యూట్యూబ్ వాడు ఇచ్చిన మ్యూజిక్కే కదన్నా నేను వాడేది అని చాలామంది అడుగుతారు. ఏదైనా సరే మీ సొంత కంటెంటే నమ్ముకోండి. మీ ఓన్ వాయిస్ ఉండాలి, మీ ఓన్ ఫేస్ ఉండాలి. అలాగా మీరు ఏ కంటెంట్ చేసినా మానిటైజేషన్ అవుతుంది. ఓకేనా? సో ఇది ఓవరాల్గా నేను చెప్పదలుచుకుంది. అయితే అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉండి నాతో మాట్లాడాలి అని అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి మాట్లాడవచ్చు. స్క్రీన్ మీద మీకు ఐడియా అయితే కనిపిస్తుంది, చూడండి. అండ్ అట్లాగే ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు మమ్మల్ని ఫాలో అయ్యి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు. అండ్ ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అసలు ఈ అప్డేట్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఈ అప్డేట్ వల్ల మీకు ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అనుకుంటున్నారా? లేదు ఈ అప్డేట్ ఖచ్చితంగా రావాలి, దీనివల్ల క్రియేటర్స్కి మంచి జరుగుద్ది అని అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేయండి, సో దట్ నేను అండ్ మన సబ్స్క్రైబర్స్ కూడా తెలుసుకుంటారు. సో అది ఓకేనా? ఇక మీదట వీడియోస్ అయితే రెగ్యులర్గా చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే కెమెరా అప్గ్రేడ్ చేశాను, లైటింగ్ అప్గ్రేడ్ చేశాను అండ్ చాలా వర్క్లన్నీ కూడా ఫినిష్ చేసుకున్నాను. ఇక మీదట రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.